నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను అనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీక నవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు Welcome to Ramraj Lakshmi to Memu Saitam, powered by Brookbond 3 Roses, Synthol Original and Boost. Mobile handset partner, Cellcon 4G Diamond Plus. వచ్చే మేము సైతం మతాంతర వివాహంతో బంధువుల్ని వరుస యాక్సిడెంట్లతో నడకని కోల్పోయిన మస్తానయ్య కుటుంబం రోడ్డున పడింది. కష్టాల ఊబిలో కూరుకుపోయిన కుటుంబానికి కొండంత అండగా నిలవడానికి హోటల్ సర్వర్గా మారారు మోహన్ బాబు. రెడీనా మీరందరూ? కమాన్ లెట్ us స్టార్ట్. 2 ఇడ్లీ 2000. ఆహా 5 ఇచ్చారండి. ఏం కావాలి సార్? పూరి వెరీ గుడ్ 1000. ఆడదంటే అలుస, నిమ్మకాయ పులుస, కోడికూర దినుస, కంట్లో నరుస, తల్లి చెల్లి ఏ గల్లీలు సిల్లీలా కొడుకుని నాతో పెట్టుకో. విధి కొందరిపై కక్ష కడుతుంది, కసితీరా కాటేస్తుంది. మతాంతర వివాహం చేసుకున్న మస్తాన్పై అదే జరిగింది. బంధువులు తరిమేశారు. యాక్సిడెంట్లతో తను నడవలేని పొజిషన్ లో ఉన్నాడు. తను ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిలో ఉంది. మన చేయూత కోరుతూ ఈ రోజు మన షోకి కాళహస్తి నుంచి వచ్చాడు మస్తాన్. ప్లీజ్ వెల్కమ్ మస్తాన్ అండ్ పరమేశ్వరి. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నమస్కారం మస్తాన్. నమస్కారం పరమేశ్వరి. ఎక్కడుంటారు కాళహస్తిలో? ముత్యాలమ్మ గుడి వీధిలో ఉంటాం మేడం. మేము ఇద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. మాకు 3 కూతుళ్ళు. ఎలా లవ్ మ్యారేజ్? ఒకే వీధిలో ఉండేవారా? కాదు మేడం, నేను ఎస్టీడీలో పనిచేసేదాన్ని. మా ఆయన ఆటో డ్రైవర్. ఫోన్ చేయడానికి వచ్చి మా ఎస్టీడీ బూత్ ముందరే మా ఆయన ఆటో స్టాండ్, అలా పరిచయం. ఇద్దరు ఇష్టపడి చేసుకున్నాం మేడం. ఇంట్లో ఒప్పుకున్నారా? ఇంట్లో ఒప్పుకోలేదు మేడం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, మా ఇంట్లో కూడా ఒప్పుకోలేదు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ దగ్గరుండి పెళ్లి చేసి నెల్లూరికి పంపించేశారు. కాళహస్తి నుంచి నెల్లూరుకి వచ్చి ఒక 6 ఏళ్ళు అక్కడ కాపురం ఉన్నాం మేడం. 2 పిల్లలు కలిగారు. దాని తర్వాత మళ్ళీ మా ఊరికి సొంత ఊరికి వెళ్ళిపోయాం, కాళహస్తికి వెళ్ళిపోయాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పాప ఆటో నడుపుతూ ఉన్నాను నేను. ఆటో తోలుతూ ఇంకేం చేస్తుంటారు? ఉదయం పూట టిఫిన్ అంగిట్లో ఒక 2-3 గంటల సేపు పని చేస్తాను. సర్వ్ చేయడం, ప్లేట్లు కడగడం అవి చేస్తే ఒక 50-100 ఇస్తారు. దాంతో మా పాపకు పాలు అవి తెచ్చుకుంటున్నాను.
మా స్నేహితులు ఎవరైనా ఆటో ఇస్తే ఆ బాడుకు తోలుకొని ఏదన్నా 100-200 సంపాదించుకుంటా నా కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాను. మీ ఆటో ఏమైంది? ముందు ఉన్నింది ఫైనాన్స్లో పోయింది మేడం. అది 1-2 యాక్సిడెంట్లు అయింది, తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు సొంత ఆటో లేదు, వేరే జీవనాధారం ఏం లేదు. నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. మీకు మందు అలవాటు ఉందా? ఉంది మేడం. ఎప్పుడన్నా ఒకసారి. దానివల్ల అయిందా యాక్సిడెంట్? లేదు మేడం. తిరుపతికి వెళ్తూ ఉన్నాను, స్నేహితుడు ఆటో వేసుకుని వస్తూ ఉన్నాడు. మాట్లాడతామని ఆపి కారు లెఫ్ట్లో పెట్టేసి రోడ్డు దాటుకొని పోయి మాట్లాడుతూ ఉన్నాను. బస్సోడు వాడి ముందర లారీని ఓవర్టేక్ చేయడం, మంచి ఫుల్ స్పీడు ఓవర్టేక్ చేయడం, పక్కన రైట్ సైడ్లో ఉన్న నన్ను కొట్టి వెనక్కి చక్రం నుంచి కాలు ఎక్కి దింపేసి వెళ్ళిపోయాడు మేడం. వెళ్ళిపోయాడు? ఆపలా? లేదు మేడం. ఏం బస్ అది? ఆర్టీసీ బస్, తమిళనాడు బస్. అది కొట్టేసి వెళ్ళిపోయాడు. హైవే బైపాస్ లో నోట్ చేసుకోలేదు. నోట్ చేస్తాను. పడిపోవడం నాకు ఏం సూహ లేదు. పక్కన వాళ్ళు ఎవరు కూడాను కొట్టింది సర్రని వెళ్ళిపోయింది మేడం. మా భార్య తరఫున బంధువులు ఎవరు పట్టించుకోరు. ఇన్ని సంవత్సరాలు అయింది, మీ పిల్లలు పుట్టి ఇంత పెద్దోళ్ళు అయినా కూడా పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎంత పెరిగారు, ఏం చూద్దాము. మీ అమ్మ నాన్న కూడా? మా అమ్మ నాన్న లేరు మేడం, చనిపోయినారు. మీకు అన్న అక్క తమ్ముళ్ళు ఎవరు? అక్క ఉంది మేడం, మైండ్ కొంచెం అప్సెట్. ఇంకంతే, నీకు ఇంకెవరు లేరు? నాకు తల్లిదండ్రి చనిపోయారు. నేను, మా చెల్లి, మా తమ్ముడు. నా కష్టంతో నా భార్య బిడ్డల్ని పోషించుకోవాలి. ఇంతకుముందు బాగా సంపాదించిన దాంట్లో నా ఇద్దరు పిల్లల్ని ప్రైవేట్లో చదివించుకుంటా నా భార్య బిడ్డల్ని బాగా చూసుకుంటా ఉన్నా. ఇప్పుడు నాకు కాలు బాగాలేని పరిస్థితి. యాక్సిడెంట్ ఒకటికి చేతికి ఒకసారి యాక్సిడెంట్ అయింది మేడం. ఆటో పడిపోయింది. మొత్తం దోక్కుపోయి తొళ్ళలోంచి స్కిన్ తీసి స్క్రాప్ చేశారు. ఇక్కడ ఈ కాలు వచ్చి ఈ యాక్సిడెంట్కి వచ్చి చక్రం ఎక్కి దింపేసింది మేడం. ఈ పిక్క అంటే పగిలిపోయి చీలిపోయింది మేడం. దీనికి 3 ఆపరేషన్లు చేసి తొళ్ళ నుంచి స్కిన్ తీసి గ్రాఫ్ చేశారు. మోకాల్లో ఎముక ఇరిగిపోయింది. ఇంత స్టీల్ రాడ్లు పెట్టినారు. నేను కూర్చోలేను, లేలేను. ఎవరైనా ఒక పట్టుకొని లేపాలి కూర్చోవాలన్నా. పూర్తిగా కాలు బెండ్ అవ్వదు, ఇంతవరకే బెండ్ అవుతుంది. యాక్సిడెంట్ మీద యాక్సిడెంట్ అయిన దానివల్ల నేను ఏమీ చేయలేని పరిస్థితి నాది. మా పెద్ద పాపకి హార్ట్లో హోల్స్ ఉన్నాయని డాక్టర్స్ చెప్పారు. ఆరో నెల 7 నెలల బెడ్ అప్పుడు జ్వరం, దగ్గు అది వస్తే హాస్పిటల్ తీసుకువెళ్ళాము. తీసుకువెళ్తే ఈ విధంగా హార్ట్లో హోల్స్ ఉన్నాయి, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అన్నారు. దాని తర్వాత మా పాపకి రక్తం వచ్చే హోల్స్, ఒక 3 హోల్స్ బ్లాక్ అయిపోయి ఆపరేషన్ చేయాలంటే నా స్నేహితులకు చెప్పి అక్కడ లోకల్లో పోల ఆనంద్ గారని మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు సాయం చేసి హైదరాబాద్ తీసుకుని వచ్చి గవర్నమెంట్ తరఫున మాట్లాడి ₹1 డబ్బు ఖర్చు లేకుండా స్టార్ హాస్పిటల్లో బైపాస్ సర్జరీ చేయించారు. బైపాస్ సర్జరీ చేయించారు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఓపెన్ చేశారు. ఆరోగ్యశ్రీ ₹1,00,000 పెట్టింది. మిగిలిన డబ్బులు హృదయ ఫౌండేషన్ అని ముందుకు వచ్చి వాళ్ళు పెట్టి సర్జరీ చేయించారు మేడం. హృదయ ఫౌండేషన్ కి థ్యాంక్ యూ సో మచ్. శరణ్య, నీకు ఇప్పుడు ఎలా ఉంటుంది హెల్త్? బాగుంది. నొప్పి ఏం లేదా? సో నీకేం అవ్వాలని ఉంది పెద్ద అయితే? డాక్టర్ అవ్వాలని. డాక్టర్ అవ్వాలని ఉందా?
ఆల్ ద బెస్ట్. నీకు డాక్టర్ అవ్వాలని. నీకు కూడా డాక్టర్ అవ్వాలని ఉందా? ఓ సూపర్. అయితే ఇద్దరు పెద్ద పెద్ద డాక్టర్లు అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే. నాన్నగారికి యాక్సిడెంట్ అయినప్పుడు నీకు బాధ వేసిందా తల్లి? ఏడ్చాను. ఇప్పుడు బాగా అయిపోయింది కదా, ఇంకా బాధపడకూడదు. ఓకే. వర్షం పడుతుంది, పచ్చగడ్డి మొలుస్తుంది, ఆవు మేస్తుంది, తెల్లటి పాలిస్తుంది. మనిషి అన్నపు మెతుకులు తింటున్నాడు, కానీ విషాన్ని కక్కుతున్నాడు. కష్టాల్లో ఉన్న కుటుంబానికి కొండంత అండగా నిలిచిన కలెక్షన్ కింగ్. భగవంతుడు ఎప్పుడు చెయ్యి వదిలేయడు, పట్టుకుంటాడు చెయ్యి కష్టాల్లో ఉన్న. తిరుపతిలో 42 డిగ్రీలు భయంకరమైన ఎండ. రెడీనా మీరందరూ? కమాన్, లెట్ us స్టార్ట్. 2 ఇడ్లీ 2000. ఆహా, 5 ఇచ్చాండి. ఏం కావాలి సార్? పూరి, వెరీ గుడ్. 1000. అరిస్తే కరుస్తా, కరిస్తే కరుస్తా, కరిస్తే నిండు కూడా బొక్కలో వేస్తా. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం, ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. Welcome back to Ramraj Lakshmito Memu Saitam, powered by Brookbond 3 Roses, Synthol Original and Boost. Mobile handset partner, Cellcon 4G Diamond Plus. తెలుగు ప్రేక్షకులకి ఈయన పరిచయం అసలు అవసరం లేదు. ఒక నటుడిగా, ఒక నిర్మాతగా, ఒక అద్భుతమైన నాన్నగా, అంతకంటే మించి ఒక మనసున్న మనిషిగా అందరికీ తెలుసు. ప్లీజ్ వెల్కమ్ మై బిలవెడ్ నాన్న. మీకు ఈ పాట గుర్తుందా డాడీ? ఏ సినిమాలోది? రాయలసీమ రామన్న చౌదరి. ఇది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. జస్ట్ వెరీ ఇన్స్పైరింగ్ సాంగ్స్. ఇది దానిలో ప్రతి చెప్పాడు కదా, వర్షం పడుతుంది, పచ్చగడ్డి మొలుస్తుంది, ఆవు మేస్తుంది, తెల్లటి పాలిస్తుంది. మనిషి అన్నపు మెతుకులు తింటున్నాడు, కానీ విషాన్ని కక్కుతున్నాడు. అది ఆ పాటలో సారాంశం. భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడు ఎప్పుడు చెయ్యి వదిలేయడు, పట్టుకుంటాడు చెయ్యి కష్టాల్లో ఉన్నప్పుడు అనే మీనింగ్తో చేసింది. నానా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక సోషల్ కాజ్ అనేసరికి ఫస్ట్ ముందుంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొన్ని వందల వేల ఫ్యామిలీస్ని ఎలా ఎడ్యుకేషన్, చదువు చెప్పిస్తున్నారో, వాళ్ళ ఫ్యామిలీస్ని చూసుకుంటున్నారో నాకు మీ కూతురుగా తెలుసు. బట్ నా షో కోసం మస్తాన్ని, పరమేశ్వరిని, వాళ్ళని ఆదుకోవడానికి మీరు ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా ప్రేక్షకులందరూ ఇంకా ఇన్స్పైర్ అయ్యి 10 మందికి హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. చిన్న ఏవి తయారు చేశాను నాన్న, వీళ్ళ స్టోరీ ఒకసారి చెప్పడానికి. చూద్దాం. నమస్కారం, నా పేరు మస్తానయ్య. మాది శ్రీ కాళహస్తి, చిత్తూరు డిస్టిక్ కాళహస్తిలో ఉంటున్నాను. నాకు లవ్ మ్యారేజ్ అయింది, 3 కూతుర్లు ఉన్నారు. నా పేరు పరమేశ్వరి. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. మా ఆయన ముస్లిము, నేను హిందువు. మా పెద్ద పాపని కన్నాక అమ్మాయికి 6 నెలలప్పుడు హార్ట్ ప్రాబ్లంగా ఉందని చెప్పినారు డాక్టర్ గారు చూసి. ఆరోగ్యశ్రీ తరపున ఆపరేషన్ చేయించి 30,000 రూపాయలు అన్న చేతి డబ్బులు ఇచ్చి మాకు ఆపరేషన్ చేయించినాడు పాపకి. ఆ పాప పరిస్థితి బాగలేదు,
చాలా తగ్గిపోయి చాలా మందులు కొనే స్థితిలో కూడా లేకుండా నేను చాలా బాధలు పడుతున్నాను. బాగలేను నా భర్తతో, నా బిడ్డలతో. ఈ మధ్యలో ఒకసారి మా ఆయనకి యాక్సిడెంట్ అయిపోయింది. ఫిబ్రవరి 4వ తేదీ 2015లో యాక్సిడెంట్ అయింది. అప్పుడు రోయ్ హాస్పిటల్లో 4 రోజులు ఉండి తిరుపతిలో చూపించుకొని ఆపరేషన్ చేయించుకొని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాము. తీరా అది మానుతుంది కదా, బతుకు బాగుపడుతుందనే లోపల మళ్ళీ ఇంకొక యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు ఎముకలే ఇరిగిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. నేను తిరుపతికి ఆటో నడుపు వెళ్తూ ఉన్నాను. పక్కన నిలబడి మా స్నేహితుడితో మాట్లాడుతూ ఉంటే 200 బస్సు వాడి ముందర లారీని ఓవర్టేక్ చేయడం, నన్ను కొట్టి కాలు ఎక్కి దింపేసి వెళ్ళిపోయాడు, దొరకలేదు. నేను డెలివరీ అయ్యి హాస్పిటల్కి తీసుకుపోయేదానికి మా వాళ్ళు రాలేదు, వాళ్ళు ఎవరూ రాలేదు. ఏమో నేను ఒక్కదాన్ని అంబులెన్స్లో వేసుకొని పోయి దగ్గరుండి 3 నెలలు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేయించుకొని తీసుకొని వచ్చిన. ఇంటి బాడు కట్టక ఇళ్ళగల్లా వాళ్ళు అప్పులు కట్టలేక అప్పులు వడ్డీలు కట్టలేదు, అప్పు కట్టలేదు. పిల్లలు చూస్తే దిక్కులేని వాళ్ళలాగా అన్నం కోసం వాళ్ళని వీళ్ళని ఎదురు చూస్తూ ఉండారు. 1.5 నెలల పాప చేతిలో నాకు ఆ పాపకి పాలు ఇచ్చేదానికి లేక హాస్పిటల్ పోసే పాలే దాంతో నీళ్లు కలిపి తాపించకుండా దగ్గర పెట్టుకొని ఉండాను. ఆయన కదలలేడు, కూర్చోలేడు, నిలబడలేని స్థితిలో ఉంటే అట్టే పెట్టుకొని పాస్ పనికి పోతే బిడ్డను ఎత్తుకొని చేసుకుంటుంటే, నువ్వు పని చేయలేవమ్మా, వద్దు బిడ్డను పెట్టుకొని అని పంపించేసినారు నన్ను. ప్రజెంట్ వచ్చి ఉదయం పూట ఇక్కడ పక్కన ఒక నాస్టా అంగడికి వెళ్ళి ఒక 2-3 గంటల సేపు పని చేస్తాను. కూర్చొని ప్లేట్లు కడతాను, ఇడ్లీలు అవి ఇవి అందిస్తాను. ఒక 50 ఇస్తారు. దాంతో మా పాపకి పాలు దాంతో చూసుకుంటా ఉన్నాను. వాళ్ళు పెట్టే టిఫిన్ తీసుకుని వచ్చుకొని ఆ పిల్లలకి పెట్టుకుంటున్నాను. ఉదయం పూట, మధ్యాహ్నం పూట మున్సిపాలిటీ బడిలో అన్నం పెడతారు. రాత్రి పూట అన్నానికే చాలా కష్టంగా ఒక పూట తిని ఒక పూట తినకుండా పస్తులుంటూ గడుపుకుంటున్నాను. ఎవరన్నా స్నేహితులు కాడ ఆటో తీసుకొని ఈ కాలుతో బ్రేక్ కొట్టుకుంటూ ఇటు తిరిగి ఈ కాలు పక్కన పెట్టుకొని 1-2 గంటల సేపు ఆటో తోలుకుంటే వాళ్ళు 50-100 ఇస్తారు. ఇంత కష్టంలో ఉండి కూడా నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. నా తల్లిదండ్రులు లేరు, నా అత్తమామలు లేరు, ఎవరు రారు పోరు, నాకెవరు చూసేవాళ్ళు లేరు. దయ ఉండే దాతలు ఎవరో ఒకరు మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరన్నా ఉంటే మా డాడీ సాయం చేయండి. లక్ష్మీ ప్రసన్న అమ్మడు, నువ్వెందుకు టేకప్ చేసావో నాకు తెలియదు, కానీ నేను కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. ఒక తరగతి కుటుంబంలో పుట్టినవాడిగా మనం భగవంతుని ఆశీస్సులతో విద్యాలయాలు పెట్టాం. 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. మన వల్ల భగవంతుడు మనకి ఇచ్చిన దానిలో 10 రూపాయలు దానం చేయాలనే ఆ ఉద్దేశం, ఆ సంకల్పం నా ద్వారా నీకు వచ్చిన దానికి హ్యాట్స్ ఆఫ్. మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్, మధ్యతరగతి కుటుంబం. మా అమ్మకు చెవుడు, 5 మంది బిడ్డలం. ఆ మహాతల్లి 8 కిలోమీటర్ల దూరం నన్ను భుజానెత్తుకుని మోసింది. 5 మందిని పెంచింది. బడి పంతులంటే చాలని జీతాలు. ఇప్పుడైనా కాస్త కోస్తో పర్వాలేదు. నాన్నగారు 96 సంవత్సరాల్లో లాస్ట్ బిఫోర్ ఇయర్ పోయారు. మా అమ్మకు ఏలూరులో హాస్పిటల్లో చేర్చాం, రాయవేలు చేరిస్తే దాదాపు 1 నెల రోజులు పెట్టుకొని ఫైనల్గా ఆవిడకి ఏదో ప్రాబ్లం అని చెప్పారు. $200 కావాలి అంటే మా అమ్మగారికి హాస్పిటల్లో కొంత మా నాన్న దగ్గర కట్టి అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళాలి. అరే పలానా ఊరిలో బంధువులు ఉన్నారు,
వెళ్ళి తీసుకురారంటే ఆ విలేజ్కి వెళ్ళాను. మా నాన్నగారు ప్రోనోట్ రాసి ఇచ్చారు. 200 కావాల్సి వస్తే 500 రూపాయలకు ప్రోనోట్ రాసి ఇచ్చి ఆయన దగ్గరికి పోయాను. ఇలా ఉంది అని చెప్పాను. చెబితే 1 రోజు 2 రోజులు 3 రోజులు తిప్పారు. ఆయన బాత్రూమ్ పోతే ఆయనతో పాటు బాత్రూమ్ వెళ్ళేవాడిని. పొలాల్లోకి ఆయన ఎక్కడ తిరిగితే అక్కడ తిరిగేవాడిని. 3 రోజులు అయిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవన్నా. ఏడుపు. మా అమ్మ అక్కడ ఉంది హాస్పిటల్లో, నాన్నగారు, మిగతా బ్రదర్స్ అందరూ అక్కడ ఉన్నారు విలేజ్లో. అప్పటికే హాలిడేస్ అయిపోతున్నాయి నాన్నగారికి. సరే జీతం ఛార్జీ అన్నా ఇవ్వండి వెళ్ళడానికంటే ఆ ఛార్జీ కదా 2 రూపాయలు ఎంతో తెలియదు అక్కడి నుంచి ఇచ్చారు. వెళ్ళాను. ఏరా అన్నారు, ఇలా అయిందన్నా. మరి ఏరా ఎక్స్పెక్ట్ చేశాను, ఏమీ లేదు, మరి ఇంకా నా దగ్గర కాస్తో కోస్తో ఉందని కొంత కట్టి మీ మదర్ని ఇంటికి తీసుకెళ్ళిపోతాం, ఇంకా నేను బాగు చేయలేను, నా దగ్గర డబ్బు లేదు అని బస్సులో ఎక్కి నేను, మీ తాత, మీ నాన్నమ్మ బస్సులో బయలుదేరుస్తుండగా మధ్యలో ఆ ఊరు కలరొడ్డుపల్లి, ఆవిడ ఇలా ఉంగిపోయింది. ఆవిడ అలా బస్సు దిగి ఆ విలేజ్లో పక్కనే విలేజ్ ఆ ఇంట్లోకి పోయి తీసుకొని వచ్చి మేనమామ దగ్గర పెట్టాను. ఆ తర్వాత అది పుష్టికాయ, కసం కాయ ఎవరో చెప్పారు నాటు వైద్యం. ఆ కాయలో ఉండే గుజ్జు అంటే లోపల ఉన్నదాన్ని తీసి రుద్దిన తర్వాత మదర్ బాగైపోయింది. ఈ రోజున 88 సంవత్సరాలు ఉన్నారు మా తల్లిగారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక్కొక్క విషాదం ఉంటూ ఉంటుంది. ఎందుకు భగవంతుడు ఇలా చేస్తాడనేది మనకు తెలియదు. నువ్వు అనుకోవచ్చు, అమ్మడు ఏమిటి డాడీని వచ్చి దీనిలో పాల్గొనమనంటే కష్టాలు చెప్తారు కదా అని. ఇక్కడికి వచ్చింది మానవతా దృక్పథంతో వాళ్ళకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే కానీ నావన్నీ చెబుదామని కాదు. వీళ్ళందరి ముందు నీకు చెప్పడం ఏంటంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. వాళ్ళ దగ్గర నుంచి కృతజ్ఞతాభావం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ హోల్ హార్టెడ్లీ నా కూతురు కాబట్టి డైరెక్ట్గా బిడ్డలను పొగడకూడదు. అయినా సరే చెప్తున్నాను, యు ఆర్ వండర్ఫుల్, వాట్ యు హ్యావ్ టేకెన్, ఇట్ ఈస్ ఎక్సలెంట్. సో వీళ్ళకి మనం ఏం హోప్ ఇవ్వగలుగుతాము అనేది, జీవితం ఇంతే అనుకుంటే నరకం, ఎంతో అనుకుంటే స్వర్గం. నువ్వు నా జీవితం ఇంక ఇంతే, నేను ఇంక ఇంతే అనుకుంటే అలాగే కుంగిపోతావు. కాలు పోతే కనీసం నడగలుగుతున్నారు. 2 కాళ్ళు లేని వాళ్ళు ఎలా ఉన్నారు, టోటల్ శరీరం పనిచేయని వాళ్ళు కూడా కొంతమంది ఎంతో చేస్తున్నారు. నేనేదో సాధించాలి, నా 3 బిడ్డలకు జన్మనిచ్చాను, ఏదో చెయ్యాలి అని ఒక ఇన్స్పిరేషన్ కావాలి. యాక్షన్లు జరుగుతూ ఉంటాయి, దానికి లోబడద్దు. నువ్వు కూడా ఏదో లక్ష్మీ ప్రసన్న కాస్తో కూస్తో చేస్తుంది. జీవితాంతం ఒక లక్ష్మీ ప్రసన్న రాదు, లేకపోతే ఇంకొకరు రారు. చాలా గవర్నమెంట్ కూడా కొన్ని కల్పిస్తుంది. కాబట్టి నువ్వు ట్రై చేయి, ఏదైనా ఉంటే నేను హెల్ప్ చేస్తాను. అమ్మడం ఇంకా ఇంకొక స్టోరీ చెప్పనా? చెప్పండి. నేను అప్పుడే అప్కమింగ్ విలన్, రెంటెడ్ హౌస్లో ఉన్నాను. నువ్వు ఇంకా పుట్టలేదు. ఒక పిక్చర్లో విలన్గా యాక్ట్ చేస్తున్నాను, మురళీమోహన్. నేను బావా అంటుంటాను. సో మెట్ల మీద ఫైట్ చేసుకుంటూ వస్తాం, కాలు స్లిప్ అయి కింద పడిపోయాను. ఈ యాంకిల్ దెబ్బతిన్నాను. లేపారు, ఏమి పడిపోతున్నాను, లేగలేదు, నొప్పి. ఆ ప్రొడ్యూసర్ పేరుని చెప్పదలుచుకోలేదు, ఇప్పుడు ఉన్నారో లేదో కూడా తెలియదు. వచ్చి సార్ ఏంటి అంటే, మురళీమోహన్ బావ ఏంటంటే ఇలా ఉంది అన్నాను. సరే హాస్పిటల్ తీసుకెళ్ళాను, తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. నేను ఫస్ట్ ఫ్లోర్లో రెంట్కుంటున్నాను, 150 రూపాయలు. కింద వదిలేశాడు. నేను మీ అమ్మకు చెప్పే లోపుగా వెళ్ళిపోయింది కారు. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. నాకు ఫోన్ కూడా లేదు. ఫోన్ చేయండి కంపెనీకి అని నా మేకప్ మ్యాన్ ఉంటే ఫోన్ చేయమన్నాను. ఆయన ఫోన్ చేస్తే ఏమయ్యా వెళ్ళిపోయాడని మేనేజర్ని అడిగితే ఏమంటే డ్రాప్ చేసి వచ్చేసేయమన్నారు అన్నాడు నిర్మాత. మళ్ళీ అని పెట్టేశాట. మళ్ళీ చేసి కారు అడగరా హాస్పిటల్కి వెళ్ళడానికంటే, ఇక్కడ కార్లు గీర్లు ఏమి లేవు హాస్పిటల్ పంపడానికి, దాని వల్ల మాకు నష్టం జరిగింది అని చెప్పాడు. వేరే వాళ్ళని రిక్వెస్ట్ ట్యాక్సీ తీసుకుని అక్కడి నుంచి పుత్తూరుకి వెళ్ళి పుత్తూరులో కాలు కట్టుకొని వచ్చాను. ఆ తర్వాత నేను ఆ సినిమా నుంచి తీసేశాను, వేరే విలన్ పెట్టుకున్నాను. కాబట్టి అలా జరిగింది. అంటే ఎట్లా కష్టాలు పడ్డా ఉన్నది స్టెప్ బై స్టెప్ ఇవన్నీ ఆలోచిస్తుంటే ఓకే. కానీ నేను ఒక విషయం అడుగుతున్నాను. మామూలుగా నేను నటుడిని, నాకు కాస్త ఉంది.
ఏం డబ్బులు ఇచ్చి ఇచ్చుగా ఎదుగునాయా నువ్వు కానీ ఇవ్వచ్చు కదా, ఏం చేయాలంటారు మీరు? అంటే అదే నాన్న, మనం యాజ్ అన్ యాక్టర్గా కానీ సొసైటీలో ఉన్న చాలా మంది కానీ ఈజీగా డబ్బు రాసి ఇచ్చేస్తారు. నేను ఒక సెలబ్రిటీని ఒక నార్మల్ పర్సన్ లైఫ్లోకి తీసుకెళ్ళి వాళ్ళ పడే కష్టం ఏంటో మనకు తెలుస్తూ వాళ్ళకు కూడా అంత పెద్ద తారలు మా కోసం దిగి వచ్చారు అన్న ఒక ఫీలింగ్ తోటి వాళ్ళు మీ ఫ్యాన్స్ ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు మీ ఫ్యాన్స్ మీ బర్త్డేకి బ్లడ్ డొనేషన్ చేస్తారు, చాలా మంది పేదవాళ్ళకి అన్నదానం చేస్తారు, ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారు. మనకున్న ఆ ట్రాక్షన్ తోటి ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అవుతారన్న ఉద్దేశం ఉన్నాను. అభిమానం గురించి మాట్లాడాం, ఒక్కడి గుర్తుపెట్టుకోమడు, మనం ఎవరో మన సినిమా చూసి మనకంటూ అభిమానులు ఏర్పడి ఆ థియేటర్ దగ్గర ఒక బ్యానర్ కట్టి కాస్తో కోస్తో సంపాదించిన రిక్షా కార్మికులు కూడా అభిమానులు, వాళ్ళు సంపాదించిన దానిలో ఆ డబ్బుతో ఆ పువ్వులు జల్లి ఆ బర్త్డేకి పరాభిషేకం చేస్తే ఎన్ని జన్మలెత్తినా ఆ అభిమానుల రుణం తీరదు. అది పూర్వజన్మ సుకృతం, మామూలు విషయం కాదు. తర్వాత నేను నవ్వులాటకు చెప్పడం కాదు, వాళ్ళు ఏ పని చేస్తే ఆ పని చేయాలన్నావు కదా, ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఒక రౌడీలు, ఇద్దరు కత్తులతో పొడుచుకున్నారు, వాడు చచ్చాడు, ఇంకోటి కూడా గాయమైంది. ఇప్పుడు నేను కూడా ఎవరైనా పొడిచి డబ్బులు తీసుకొచ్చే వాళ్ళ అలాంటి లేదు నాన్న సిచ్యువేషన్ ఇక్కడ. వీళ్ళు పాపం నువ్వు స్కీమ్ అన్నా, స్కీముల గురించి చెప్పాలిగా. ఓ పని చేస్తాను, ఆటో తోలడం నాకు తెలియదు, నేను ఈ రోజుకి స్కూటర్ భయపడతాను. మోటార్ సైకిల్ కేటుగాడు సినిమాలో ఫీట్స్ చేశాను, మా గురువుగారి 100 పిక్చర్ అది. ఆ ఫీట్స్ చేయడం నేను పడి వెహికల్ ఆ బండి నా మీద పడింది. అది అప్పట్లో దాన్ని 3.5 ఏదో సంథింగ్ బుల్లెట్ ఏదో అనేవాళ్ళు. లక్కీగా నా కాళ్ళు పోవర్స్ కాలిపోయినాయి దీంతో, ఈ కాలు కూడా దెబ్బతిని చాలా ఫీట్స్ చేశాం. అప్పటి నుంచి నేను ఇప్పటికి 560 చిత్రాలు యాక్ట్ చేశాం. మోటార్ బైక్ అన్నా అది కారును పల్టి కొట్టించమని కొట్టిస్తాను, బట్ అది చేయలేను కాబట్టి. నువ్వేంటి ఇడ్లీలు అమ్మేవాడివా? టిఫిన్ ఇంట్లో ఉదయం పూట పని చేసేవాడిని. నేను ఒక పని చేస్తానప్పుడు, విద్యాలయాలు ఉన్నాయి కదా, శ్రీ విద్యానికేతన్ ఇన్స్టిట్యూషన్స్, అక్కడ ఇడ్లీలు, దోశలు, మసాలా దోశ, ఇడ్లీ, మసాలా దోశ, పొంగల్, వడ, కాఫీ ఈ షాపు పెట్టి దానిలో నుంచి వచ్చే డబ్బులు నీకు అందజేస్తాను. థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు ఏదైనా డబ్బు వచ్చిందనుకో ఏం చేస్తావు? సార్ నాకు మీరు చేసే సాయంతో ఒక ఆటో తీసుకుంటాను. ఈ కాల్తో బ్రేక్ ఆటో ఎంత అవుతుంది? 2 లక్షల దాకా అవుతుంది. ఆటో ఎలా నడుపుతావు? ఈ కాల్ పక్కన పెట్టుకుంటాను సార్, ఈ కాల్తో కొట్టే బ్రేక్ ఈ కాల్తో కొట్టుకుంటాను. అంటే నాకు 12-13 ఏళ్ళ నుంచి డ్రైవర్గా ఉన్నాను కాబట్టి అలవాటు. కాళహస్తిలోనే ఉన్నాను సార్. మా నాయనది కూడా ఆటో పెట్టుకుంటాను. ఎంత వస్తుంది రోజుకి ఆటో పెట్టుకుంటే? సార్ ఒక 500 తోలుతాను సార్. అంటే 500 మిగులుతుంది? 500 మిగులుతుంది. ఇంతకు ముందు ఆటో కారులో లోన్లు తీసుకుంటే వాడికి పోగా 100-50 మిగులుతుంది. ఎవడో గొప్పవాడు కాదు, భగవంతుడే గొప్పవాడు. అర్థమైందా? వచ్చిన డబ్బుతో హ్యాపీగా ఆటో తీసుకో, ఇంట్లో చూసుకొని కాళహస్తిలో అక్కడ స్కూల్స్ ఏదైనా ఉండుంటాయి ఈ పిల్లలకి. అది కూడా కాళహస్తిలో ఇతనున్నాడు, కోలా ఆనంద్ అని, మా ఇంటికి నాకు తమ్ముళ్ళలాగా, అతను అడగండి. ఆ స్కూల్లో తమ్ముడు సహాయం చేస్తాడు, డాక్టర్ విషయం కూడా అతను చేస్తాడు. ఒకటి మళ్ళీ చెప్తున్నాను, జీవితంలో భయపడాలి కానీ భయమే జీవితం కాకూడదు. అసమర్థతతో అయ్యో నా భర్తకి అలా అయిపోయింది, ఇంతేనా జీవితం అనుకోవద్దు. జీవితం ఇంకా ఎంతో ఉంది, నా కూతుర్లు ఐఏఎస్లు అవ్వచ్చు, ఐపీఎస్లు అవ్వచ్చు అని ఆ నమ్మకంతో, ఆ ధైర్యంతో ముందుకు సాగు. నన్ను ఒక ఆయన సినిమాలో ట్రై చేసేటప్పుడు, ఏమయ్యా నీ మొహం చూసుకున్నావు ఎప్పుడో అన్నాను. సార్ ఏంటి సార్ ముఖం చూసుకున్నావా అన్నాడు. సార్ నేను వేషం అడుగుతున్నాను సార్ అన్నాడు. ఎవరే అనేది అన్నాడు. కాళహస్తి దగ్గర ఒక చిన్న పల్లెటూరు సార్ అన్నాడు. ప్రతి ఒక్కడు వేషాలకు వచ్చి మా ప్రాణం తీస్తాడు. వేషం అంట, ఒక రూపం లేదు, ఏమీ లేదు, నీకు పోయి వేషం ఓ అన్నాడు. సరే అలాగే సార్ అని వచ్చేసాను. మరి ఆ రోజు నన్ను అందరూ తిడుతున్నారని కాముగా వెళ్ళిపోయింటే జీవితం ఏమవుతుంది? సాధించాలి అని పట్టుదల. అందగాడు ఎవరు? భగవంతుడు అందగాడు. ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి. ఆ తర్వాత నేను నటుడైన తర్వాత ఆహా ముక్కు బాగుంది, కళ్ళు బాగున్నాయి,
ఇవన్నీ అంటూ ఉంటారు, అవి నిజం అనుకోకూడదు, ఓకే అనుకుంటుంటారు. ఏదైనా నా వల్ల సహాయం నా విద్యాలయాలకు వెళ్ళి మీకోసం ఇడ్లీ దోశ చేసి తీసుకొస్తాను. బెస్ట్ ఆఫ్ లక్ మస్తాన్. కూర్చో లేకపోతే తిరుపతిలో 42 డిగ్రీలు, భయంకరమైన ఎండ. రెడీనా మీరందరూ? కమాన్ లెట్ us స్టార్ట్. 2 ఇడ్లీ 2000. ఆహా 5 వదిలేసారండి. ఏం కావాలి సార్? పూరి. వెరీ గుడ్. 1000. ఏదో ఇప్పుడు చేశాం కదని ప్రతిసారి అడగద్దు, మాకు బాగా పూలు పనులు ఉంటాయి. Welcome back to Ramraj Lakshmito Memu Saitam, powered by Brook Bond 3 Roses, Synthol Original and Boost. Mobile handset partner, Cellcon 4G Diamond Plus. స్థలం శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్, తిరుపతి. కష్టపడి పనిచేసే స్థితిలో లేక కనీసం కన్నబిడ్డలకి కడుపు నిండా తిండి పెట్టలేని ఒక నిస్సహాయ తండ్రి కష్టాన్ని తీర్చడానికి, దీనస్థితిలో ఉన్న కుటుంబానికి కొత్త జీవితాన్నివ్వడానికి నిప్పులు కురిపించే ఎండను సైతం లెక్క చెయ్యకుండా హోటల్లో సర్వర్గా పనిచేయబోతున్నారు మోహన్ బాబు గారు. గుడ్ మార్నింగ్. గట్టిగా చెప్పండి. ఎందుకు వచ్చారు మీరు? అంటే ఏంటి మేము సైతం అంటే యుద్ధానికి పోతున్నావా? మోహన్ బాబు అంకుల్ ఇడ్లీ అమ్ముతున్నారంట, దోశ అమ్ముతున్నారంట, ఉప్మా అమ్ముతున్నారంట. ఎందుకు? ఆటో రిక్షా నడుపుతుండేవాడు, కాలు పోయింది. నేను ఇడ్లీ అమ్మి ఆ వచ్చిన డబ్బును ఇవ్వాలని ఆ లక్ష్మీప్రసన్న అనుకున్నది. కాబట్టి నా బిడ్డలందరూ కూడా వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. ఇప్పుడు 5 రూపాయలకే దొరుకుతుంది ఇడ్లీ, 2 రూపాయలకు కూడా దొరుకుతుంది. 50 రూపాయలను ఎందుకు పెట్టామంటే దానికంటే తక్కువగా ఉంటే బాగోదని. 50 రూపాయల పైన మీరు ఎంతైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. 51 ఇవ్వచ్చు, 50 ఇవ్వచ్చు. మీరందరూ రెడీ అయితే పెదరాయుడు హోటల్, పెదరాయుడు మసాలా దోశ, అసెంబ్లీ రౌడీ ఇడ్లీ, అల్లుడు గారు పూరి, రౌడీ వడ, అధిపతి పొంగల్, బ్రహ్మ కాఫీ. రెడీనా మీరందరూ? కమాన్ లెట్ us స్టార్ట్. ఏంటి డైలాగ్ చెప్పంటుంటారు? ఆడదంటే అలుస, నిమ్మకాయ పులుస, కోడికూర దినుస, కట్లో నరుస, తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకుని నాతో పెట్టుకోవద్దు. దోశ దోశ, కాఫీ కాఫీ. రండి, ఇడ్లీ.
50 రూపాయలైనా ఇంకేమైనా ఇచ్చేది ఉందా? ఎంతండి ఇది? 10,000. హ్యాట్స్ ఆఫ్. గుడ్. మసాలా దోశ స్పెషల్. వెరీ గుడ్. నెక్స్ట్ 1000 రూపాయలు. ఇడ్లీ ఎన్ని? ఓకే సార్. పొంగల్ ఎక్కడ? నెక్స్ట్ మోహన్ గారు విజయనికేతన్ డైరెక్టర్. ఏం కావాలి సార్ మీకు? పొంగల్ వడ. దా కమాన్. టీ ఇవ్వండి. పట్టుకో చట్నీ పట్టుకో. దోశ ఇడ్లీ రెండునా సార్? దోశ ఒక ఇడ్లీ, వడ ఒకటి తీసుకోండి పోనీ. గోపాలరావు ఎంత? గోపాలరావు గారు లక్షలు సంపాదిస్తున్నాడు, కొడుకు కూడా 2,000 ఇచ్చాడు. సిగ్గులేదయ్యా నీకు? ఇచ్చాడా? చూసారా, ఇతను ప్రొఫెసరు డబ్బులు ఇచ్చానని అబద్ధం చెప్తున్నాడు. నేను బ్రహ్మపుత్రులో మొన్నే చూశాను. ఎంత మోసమా? 5,000 అంటే 5 లక్షలు ఇవ్వాలి. ఏమయ్యేది? ఓకే, ఏదో ఒకటి మామ ఇచ్చాడు. అధిపతి పొంగలి, బ్రహ్మ కాఫీ. ఇదిగో తీసుకో, అధిపతి పొంగలి. ఏం కావాలి? దోశ రా. చట్నీ మసాలా దోశ. పొంగలి డబ్బులు కరెక్ట్గా ఇవ్వండి. ఒక ఇడ్లీ కూడా. 1000 రూపాయలు వచ్చుగా. ఏం కావాలి? వడ చూసుకో. చట్నీ రా. పొంగల్ వడ. ప్లేట్లు అక్కడ ఉన్నాయి సార్. రా పొంగలి రా. అరే దోశ రా. ఒక వడే. పొంగల్ అక్కడికి ఇందా. రా. నెక్స్ట్ ఆటో డ్రైవరు ఇక్కడ నిలబడుకోన్నారు. ఎవరు అని అడిగాను. వాళ్ళ అబ్బాయి మన విద్యానికేతన్లో ఏం చదువుతున్నాడు? డిప్లొమా చదువుతున్నాడు. ఏమి ఇస్తావన్నా? మీ ఇష్టం అన్నాడు. పోనీ 50 రూపాయలు ఇస్తావా అన్నాను. లేదు 100 రూపాయలు ఇస్తాడు. అతను ఆటో డ్రైవర్. సలాం. పొంగల్ వడరా. ఇదిగో వడ ఇవ్వరా. ఏం కావాలి? 2 పొంగలా? ఎంత ఇచ్చావు నువ్వు? 100. ఒక పొంగల్ 2 ఇడ్లీ, దోశ, చట్నీ ఇక్కడ రా. కాన్సన్ట్రేషన్. కొంచెం పొంగల్ పాపం అడుగుతుంది. ఇవ్వు. ఇదిగో వడ కూడా తిను. రవిశేఖర్ లక్షలు సంపాదిస్తున్నావు. 2,000 రా. ఏం కావాలి? దోశ ఇడ్లీ ఇది ఒకటి ఎక్స్ట్రాగా. ఓకే, దోశ మసాలా దోశ. ఓన్లీ కాఫీయా? భగవంతుడు ఫాస్టింగ్ ఉండమని కానీ నాన్ వెజిటేరియన్ తినద్దని కానీ ఇటువంటివి ఏమి చెప్పలేదు. ఆత్మశుద్ధిగా ఉండాలి. మనం ఇతరులకు చెడు చేయకూడదు, అంతే. ఏం కావాలి? 4,000. రామ్మూర్తి నాయుడు, దేవి ప్రసాద్ ఫ్రమ్ డాలర్. యా, 2 కాఫీ దోశ 2 రెడీ. కాఫీ రా. ఇంకో స్లిప్ ఉందండి, ఇచ్చేసేయి. మళ్ళీ 2సారి వస్తావు. అక్కడ పూరి గో. నెక్స్ట్ రా. వాట్ యు వాంట్? డబ్బులు లెక్కేసుకో. 1 టీ. టీ ఊరా. డైలాగా? అరిస్తే కరుస్తా నిండు కూడా బొక్కలో వేస్తా. ఇప్పుడు అరిస్తే డైలాగ్ సరిగమ్మ పదనిసలు ఉండాలి దానిలో. అరిస్తే కరుస్తా నిన్ను కూడా బొక్కలో వేస్తా. ఎంత ఇచ్చావు? ఎందుకు 100కు డైలాగ్ చెప్పించావా? ఏమో ఇంకా 3,000 మంది ఉన్నారు. 3,000 గర్ల్స్ అండ్ బాయ్స్. స్లిప్ లేకుండా ఇవ్వద్దండి ఎవరికి. 1000 రూపాయలు ఇడ్లీ. నో, ఒకటే పూరి పో. యా, స్లిప్స్ ఇవ్వకుండా వెళ్ళకండి. కమాన్ దొంగలు. అరే అల్లుడు గారు పూరి ఇప్పుడు 5 డబ్బాలు అయినాయి ఇవి. పూరి పో. ప్లేట్ ఎత్తుకుని పోతా ఉండు అక్కడికి. పూరి 500 ఇచ్చారండి. 1000 ఇడ్లీ.
అమ్మాయిలు నాకు కూడా వేడిగా ఉంది ఎట్లా కూడా పోతుంది. ప్రొఫెసర్ రామ్ గోపాల్ రావు గారు ఐటీ ఢిల్లీ నుంచి ఢిల్లీ డైరెక్టర్ ఆయన 2000 మీకు అని చెప్పి ఫోన్ చేసి వెరీ గుడ్. ఆయన తరఫున మీకు దోషిస్తున్నాను. సాయి గిరిజా ఉమెన్స్ హాస్టల్, బాలాజీ బాయ్స్ హాస్టల్, స్కూల్లో వైస్ ప్రిన్సిపల్ 5000 ఇచ్చారు. సాయిలాస్య బాయ్స్ హాస్టల్ కమాన్. ఇది పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ ఇచ్చిన డబ్బు. అంటే మేము రేటు కూడా తక్కువ పెట్టాం. కొంతమంది 5000 ఇచ్చారు, 2000 ఇచ్చారు, 3000 ఇచ్చారు. ఎన్ని లక్షలైనా వసూలు చేయగలం, కానీ తక్కువ టైం మీరు ఇచ్చింది. థ్యాంక్ యూ. ఇటువంటి మంచి సేవా సమాజాలను చేయాలని 100 సంవత్సరాలు ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులు, 2 రాష్ట్రాల ప్రజల ఆశీస్సులు నీకు ఉండాలని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. దిస్ ఈజ్ యువర్ అమౌంట్. ఐఎమ్ కమింగ్. ఏదో ఇప్పుడు చేశాం కదని ప్రతిసారి అడగద్దు, మాకు బాగా పూలు పనులు ఉంటాయి. కలెక్షన్ కింగ్ అని నిరూపించారు నాన్న మళ్ళీ మీరు. మనిషి నీళ్ళల్లో చేపలా ఈదడం నేర్చుకున్నాడు, పక్షిలా గాలిలో ఎగరడం నేర్చుకున్నాడు, కానీ భూమి మీద మనిషిగా బ్రతకడం నేర్చుకోలేకపోతున్నాడు. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం, ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. Welcome back to Ramraj Lakshmito Memu Saitam, powered by Brookbond 3 Roses, Synthol Original and Boost. Mobile handset partner, Cellcon 4G Diamond Plus. Please welcome Nana again. Nana, అసెంబ్లీ రౌడీ ఇడ్లీ, రౌడీ గారి పెళ్ళం దోశ అని. సో ఏమేం పేర్లు పెట్టారు నాన్న? పెదరాయుడు మసాలా దోశ, అసెంబ్లీ రౌడీ ఇడ్లీ, బ్రహ్మ కాఫీ, అంటే ఆల్ సిల్వర్ జూబ్లీస్, గోల్డెన్ జూబ్లీస్. ఇప్పుడు అవన్నీ తెలియవు, 3 వారాలు ఆడితే డబ్బులు చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ద డేస్ ఆర్ డిఫరెంట్. 25 వారాలు సినిమా ఆడిందంటే నమ్ముతారా? ఒక థియేటర్లో శివరంజని సినిమా బెంగళూరులో గైటీ థియేటర్లో 50 వారాలు ఆడింది. ఏదేమైనా పేర్లు పెట్టి చేశానప్పుడు. మీకు వడ్డించడం ఇష్టం అని నాకు తెలుసు, బట్ ఇలా ఇంతమందిని ఇంత జనాల్లో మీరు ఒక టిఫిన్ సెంటర్ లాగా పెట్టుకొని చేయడం మీకు ఆ ఎండలో కష్టం అనిపించలేదా? అమ్మా, ఒకటి కష్టం అనేది మనం ఎప్పుడు అనుకోకూడదు. నటుడుగా అంత ఈజీ కాదు. నువ్వు ఆటో తోలడం ఎంత కష్టమో సినిమాలో యాక్ట్ చేయడం కూడా మాకు అంత కష్టం. నువ్వు గబక్కలో కట్ చేపెట్టుకొని తుడుచుకోగలవు, నటుడుగా మేము కాదు. నువ్వు ఆటో ఎండొస్తే ఒక పక్కన ఆఫ్ చేసుకుంటావు. నటుడు ఎండగా ఉంది కదా కొంతసేపు కూర్చుందామంటే 200 మంది యూనిట్ ఉంటారు, ఒక్కొక్కసారి 1000 మంది ఉంటారు. ఉదయం 7 గంటలకు మేకప్ వేసుకుంటే మధ్యాహ్నం 1 గంట వరకు. ఒక్కొక్కసారి అవసరం వస్తే భోజనాలు వితౌట్ బ్రేక్ చేసి 4 గంటల వరకు చేస్తాం. ఇదంతా తమాషా కాదయ్యా. నటుడుగా కూడా చాలా కష్టం. ఇంత కష్టపడినా సినిమా హిట్ అవ్వదనుకో, బూడిదలో పోసిన పని అయిపోతుంది. యాక్టింగ్ కానీ అంతా కానీ. సక్సెస్ ఫెయిల్యూర్స్ డిపెండ్స్ అపాన్ ద ఫేట్. కాబట్టి ఇవన్నీ నమ్మిన వాళ్ళకు మూఢనమ్మకాలు కాదు, మూఢ సిద్ధాంతాలు కాదు. మన పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని నిజాలే. మన ఇంటికి వచ్చిన అతిథిని దేవుళ్ళలాగా చూసుకోమన్నారు. కాబట్టి నువ్వు మాకు దేవుళ్ళలాగా మా ఇంటికి వచ్చావు, సహాయాన్ని అడిగావు నా బిడ్డను. నేను 2 గంటలు అమ్మడం, భయంకరమైన ఎండ, తిరుపతిలో 42 డిగ్రీలు. మన విద్యాలయాల్లో దాదాపు 13,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళు ఇప్పుడు హాలిడేస్లో వెళ్ళిపోయారు. కొంతమందే ఉన్నారు, ఒక 2,000 మంది ఏదో వచ్చారు. తర్వాత అక్కడ హాస్టల్స్ పెట్టారు, వాళ్ళు కూడా స్పందించారు. అలాగే స్టాఫ్ మెంబర్స్ కూడా చాలా ఇదిగా ముందుకు వచ్చారు. ఇట్ ఈస్ షాక్ టు మీ. కాబట్టి 2 గంటల్లో 2 లక్షల చిల్లర తీసుకొచ్చారు. 2,10,000. మా షోకి ఒక ఫ్యామిలీని ఆదుకుంటూ ఇంత తక్కువ టైంలో ఇంత డబ్బులు ఎవరు సంపాదించలేదు నాన్న.
మీ మనసుకి మా తిరుపతి స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ సందర్భంలో తులసన్న థ్యాంక్ యూ సో మచ్. నాకు స్కూల్లో ఏ పని ఉన్నా దేనికైనా మీరు ముందున్న ప్రతిసారి యూ నెవర్ సే నో ఫర్ మీ. థ్యాంక్ యూ రియలీ. ఈ షో ద్వారా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. బట్ ఒకటమ్ముడు ఏదో ఇప్పుడు చేశాం కదని ప్రతిసారి అడగద్దు, మాకు బాగా బోళ్ళు పనులు ఉంటాయి. ఇంకా నాన్న నాకు అడగకుండా ఉంటారండి. నేను అడుగుతాను, నేను అడిగినప్పుడల్లా చెయ్యాలి, అదంతే. సరే ఈ విషయం అది తర్వాత ఇంకా ఫైటింగ్ చేసుకుందాం. కలెక్షన్ కింగ్ అని నిరూపించారు నాన్న మళ్ళీ మీరు. కలెక్షన్ కింగ్ అని నేను పెట్టుకోలే. నా సినిమాలు సీరియల్గా 1990 నుంచి 1997 వరకు కంటిన్యూస్ సూపర్ హిట్స్. అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ గారు పెళ్ళాం, బ్రహ్మ, మే చంద్రకాంత్, అలరమగుడు, పెదరాయుడు, అడవిలో ఉన్న, కలెక్టర్ గారు, ఇలా వరుస సీరియల్స్. భారతదేశంలో నటుడికి ఇంత అట్ ఎ టైం సిల్వర్ జూబ్లీస్, గోల్డెన్ జూబ్లీస్ నాకు వచ్చాయి. అప్పుడు ప్రజలే డిస్ట్రిబ్యూటర్సే కలెక్షన్ కింగ్ అన్నారు. అదే డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ ఫ్లాప్ అయితే ఇతని సినిమా ఏమి లేదయ్యా అంటారు. ఇవన్నీ చూసి ఇంటికి రాలిపోయినాయి. మీరు మొత్తం మీద 2,10,000 రూపాయలు తీసుకొచ్చారు నాన్న. మా షో తరఫున వీళ్ళకి ఇంకో 2 లక్షలు దీనికి జోడిస్తాం. గుడ్, వెరీ గుడ్, అప్రిషియేట్, ఐ అప్రిషియేట్. మీ అందరూ కూడా స్పందించి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న బ్యాంక్ అకౌంట్ నంబర్కి మీకు ఎంత తోచితే అంత, 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, ఆ డబ్బులు వాళ్ళకి చేరుతుందని నేను హామీ ఇస్తున్నాను మీకు. సో పిల్లలకి కాళహస్తిలో మంచి స్కూల్లో వేయిస్తానని అన్నారు. నేను ఒక విషయం అమ్మడు, ఇప్పుడు చూడే సార్, ఎవరికైనా 1 రూపాయి లేనప్పుడు ఆ 100 రూపాయలు వచ్చినప్పుడు ఎన్నో కోరికలు కలుగుతాయి. అటువంటిప్పుడు ఒకసారి దెబ్బ కూడా తింటాం. ఒకడంటాడు లేటర్ టికెట్ కొనమంటాడు, లేదా గుర్ర పందెలు పెడదామా అంటాడు, లేదా ప్యాక్ కడతానయ్యా డబ్బులు అంటాడు, లేదా 3 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తాను ఇవ్వయ్యా అంటాడు. ఇవన్నీ చాలా ఉంటాయి. వద్దు, ఆయన స్విచ్ ఆఫ్, ఒక్కటి చేసుకో. నీలో కూడా కసి బాధ్యత కావాలి. కాబట్టి ఆటో ఎంతైతో సెకండ్ హ్యాండ్ కొనద్దు, కొనుక్కో. కానీ ఆ ఆటోకు 1,00,000 రూపాయలే కట్టు, మిగతా ఫైనాన్స్ తీసుకో. అప్పుడు ఏమనిపిస్తుంది నీకు? కష్టపడదాం. సపోజ్ నాకు ఒక 500 వచ్చింది, ఆటో అన్ని ఖర్చులు పోని 500 వచ్చినప్పుడు వాళ్ళకు అదే దీనికోసం ఒక 200 కడదాం, మిగతా 300తో నేను జీవితం గడుపుతామని నా ఉద్దేశం. అది బెటర్ ఐడియా. సరే సార్, అది ఒక బాధ్యత ఉంటుంది. లేదంటే 2 లక్షలు నువ్వు ఆటో కొన్నావు అనుకో, వచ్చింది ఖర్చు పెడేస్తూ ఉంటావు. ఇది మానవ సహజం. అందుకని ఒక బాధ్యత కోసం పెట్టాను. నెక్స్ట్ 2 + 2 4 లక్షలు మొత్తం. 10,000 ఏమో ముందు ఖర్చులకి, 1,00,000 రూపాయలు ఆటోకి, మిగతా 3 లక్షలు ఉన్నాయి. ఆ 3 లక్షలు 3 బిడ్డల మీద ఇన్ని సంవత్సరాల వరకు అని ఫిక్స్డ్ డిపాజిట్ వేసేయచ్చు. నువ్వు మధ్యలో ఒకవేళ పొరపాటున తాగుడు కలవాడబడ్డా, లేకపోతే పొరపాటున ఇంకోటి చేసినా ఆ డబ్బు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ 3 బిడ్డల భవిష్యత్తుకు ఇన్ని సంవత్సరాలకి ఇంత అవుతుంది, వాళ్ళు క్షేమంగా ఉంటారు. చదువు కూడా గవర్నమెంట్ పెట్టిన కొన్ని స్కూల్స్ ఏదో ఉన్నాయి. ఎన్ని చేస్తాము. థ్యాంక్స్, కృతజ్ఞత నాకు కాదు, లక్ష్మీప్రసన్నకు, నా బిడ్డకు అందజేయండి, నాకు అవసరం లేదు. 2 మొక్కలు నాటితే అవి రాను ఆ కొమ్మ ఈ కొమ్మ కలిసి పెద్ద అయిన తర్వాత 2 కలుస్తాయి. మనుషులు పుట్టిన తర్వాత పైకి ఎద్దే కుందికి విడిపోతున్నారు. దీనికి కారణం ఏంటి? ఆన్సర్ చెప్పగలవా? చెప్పలేం. మనిషి నీళ్ళల్లో చేపలా ఈదడం నేర్చుకున్నాడు, పక్షిలా గాలిలో ఎగరడం నేర్చుకున్నాడు. కానీ భూమి మీద మనిషిగా బ్రతకడం నేర్చుకోలేకపోతున్నాడు. ఏదో ఇవ్వగలిగింది ఇచ్చాం, సంతోషం. ఏదైనా పిల్లలకు చదువు విషయంలో కూడా నా వల్ల సహాయం నేను చేస్తాను. థ్యాంక్ యూ. ఆ భగవంతుని మీకు కూడా వేలు చేయాలి. వాటి మస్తాన్ ధైర్యంగా ఉండు. నువ్వు నమ్ముకున్న అల్లా ఆశీస్సులతో అన్నీ మంచి జరుగుతాయి. బెస్ట్ ఆఫ్ లక్. ఏమమ్మా? ఓకే. మీరు ఈ షోకి వచ్చినందుకు మీకు ఇంత డబ్బులు వస్తుందని అనుకున్నారా? మీరు అనుకోలేదు. నా కోసం ఒక కార్యక్రమం ద్వారా మా మోహన్ బాబు సార్ గారు నా కోసం ఇడ్లీలు అమ్మి ఇంత సహాయం చేసిన దానికి రుణపడి ఉంటాను. ఇకపై నేను సార్ చెప్పినట్టు కష్టపడి ఇంకా నా భార్య బిడ్డల్ని బాగా చూసుకుంటూ బాగా ఉంటానని. మీ పిల్లలు కూడాను రండి. నీ పేరేంట్రా? వెంకట్ సార్. నీ పేరు? యశ్విని ప్రియ. మనం ఇప్పుడు ఈ చేతిలో
నీళ్లు ఉన్నాయనుకో, ఆ నీళ్లు పురుగులుగా ఉన్నాయనుకో, అది ఈ గ్లాసులో ఉంది. ఇంకో గ్లాసులో నీళ్లు బాగున్నాయనుకో, ఏం తాగుతారు? కరెక్ట్, అంటే ఇది చెడ్డ, నీళ్లు బాగలేదు. కాబట్టి మీరు చదువుకునేటప్పుడు కూడా మంచి విషయాలు ఆలోచించుకోవాలి, మంచిగా ఉండాలి, చెడ్డ మాటలు మాట్లాడకూడదు. ఎప్పుడు పెద్దవాళ్ళు అయిపోయినా కూడా అమ్మ నాన్న మాకు 2 కళ్ళు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చాలా సంతోషం. 2,10,000 మీరిచ్చారు నాన్న, మిగతా 2 లక్షలు జెమినీ టీవీ సన్ ఫౌండేషన్ ద్వారా ఇచ్చారు. సో వీళ్ళకి మొత్తం మీద 4,10,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. విధి ఓడిపోయింది, సంకల్పం గెలిచింది. నిస్సహాయ నిరుపేద కుటుంబంలో నింగినంటే ఆనందాలు వెల్లివిరిశాయి. రేపంటే భయపడే కుటుంబానికి అందమైన రేపటిని కానుకగా ఇచ్చారు మోహన్ బాబు గారు. సెల్కాన్ వాళ్ళు మీకు ఇంకో 4G+ ఫోన్ ఇచ్చారు మా షోకి వచ్చినందుకు. నాకు విష్ణు కొనిస్తుంటాడు ఫోన్లు, నువ్వు కొనివ్వు, మనోజ్ కొనివ్వడు. వెరీ గుడ్, 2 ఇచ్చారు. నీ లైఫ్లో ఫస్ట్ టైం ఫోన్లు ఇచ్చావు. నేను నా మనవరాండ్రు 3 అయితే 3కి ఇప్పుడు సెల్ ఫోన్లు వాడే వయసు కాదు. ఎనివే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ నాన్న. ఇలాగే ప్రజాహిత కార్యక్రమాలు, కొంతమంది ఇబ్బందులు పడే వాళ్ళ కోసం నువ్వు మంచి పనులు చేస్తూ వాళ్ళ ఆశీస్సులు పొంది ఇంకా గొప్పదానం కావాలని కోరుకుంటాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. మీ చుట్టుపక్కల లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి వివరాలను gms@sunnetwork.in కి మెయిల్ చేయండి లేదా GMS అని టైప్ చేసి 58585 కి SMS చేయండి. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాలన్న బాక్సర్ లిఖిత ఆశయానికి కుటుంబ ఆర్థిక పరిస్థితి అడ్డంకిగా మారింది. ఆశయానికి అవసరాలకి మధ్య నలుగుతున్న లిఖిత కలను నిజం చేయడానికి మేము సైతంకి వస్తోంది తాప్సీ. హలో ఉన్నారు మీరు? God, I remember. Yes, giving me more money than I'm asking for. 500 and pink color మీ ఫేవరెట్ కలరా? This is my first turning for the day. మనం బ్యాడ్మింటన్ ఆడతారు. More than an actor, I would be happy if my kids become a sports star. Gifts and sponsors: Sriram Sittings, Videocon, RK Media, Travel Partner, Bingo Travels.